మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎండలు దంచేస్తున్నాయి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన మెయిన్ సర్కిల్లో ఉన్నాము. ప్రతి ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే ఒకప్పుడు చలివేంద్రాలు అనేటివి పుట్టగొడుగుల్లా వెలిసిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు ఇంత ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా ఒక్క దగ్గర కూడా ఈ చలివేంద్రం లేక చాలామంది ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే కంటేశ్వర్ బైపాస్ ఏరియాలో ప్రధాన రహదారులు ఏవైతే మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి, అదేవిధంగా మహారాష్ట్రకి వెళ్ళే ప్రధాన రహదారి అండ్ నిర్మల్, ఆదిలాబాద్ వెళ్ళే ప్రధాన రహదారులకు సంబంధించి మనము ఈ సర్కిల్లో ఉన్నాం. సో ఈ సర్కిల్కి సంబంధించి మాట్లాడుకుంటే నిత్యం ప్రజలతోని ఎప్పుడు కిటకిటలాడిపోతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఎండకి సంబంధించి మనకు విజువల్స్లో చూద్దాము. ఆ ఏరియాకి సంబంధించి అసలు ఒక్క వెహికల్ కూడా సరిగ్గా వస్తున్న పరిస్థితి లేదు. చాలామంది బయటకు రావాలంటే చాలామంది భయపడుతున్నారు. సో బయటకు వచ్చే ప్రజలు ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అని ఇప్పటికే వైద్య అధికారులు చెప్తా ఉన్నారు. బయటకి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు ఏమైనా పనులు ఉంటే మాత్రమే రండి, లేకపోతే ఖచ్చితంగా ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్య నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో గతంలో చూసుకుంటే చాలా ఏరియాలలో ప్రతి సర్కిల్లో కూడా మనకి చలివేంద్రాలు అనేటివి కనిపిస్తూ ఉంటుండే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క దగ్గర కూడా చలివేంద్రాలు లేక చాలామంది ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. సో బయటకు వచ్చే ప్రజలు చాలామంది ఏమనుకుంటారు, రోడ్ పైన వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి సేద తీరే పరిస్థితిలో భాగంగా ఖచ్చితంగా వాటర్ అయితే తాగుతూ ఉంటారు. సో ఈ వాటర్ ఫెసిలిటీ అనేది ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రధాన కూడల దగ్గర కూడా ఈ చలివేంద్రాలు లేక చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇంకొక విజువల్ చూద్దాం. మనకి పక్కన రైట్ సైడ్ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన బస్టాండ్ నుంచి సెకండ్ బస్ స్టాప్గా మనకి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ రిలయన్స్ మార్ట్కి పక్కన ఒక బస్టాండ్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క వెహికల్ అంటే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్ అనేది అక్కడ ఆగుతూ ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళే ప్రయాణికులు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఎక్కే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ కూడా మెయిన్ అంటే అధికారులు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలా. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రధాన కూడల దగ్గర పబ్లిక్ కమ్యూనిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలని కూడా కాపాడిన వాళ్ళైతారు అని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.